నమస్తే. మనము త్రిపుర రహస్యం మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత నాకు ఎప్పుడూ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు వాళ్ళు ఏం చెప్పారు, భగవద్గీతలో చెప్పిన, ఉపనిషత్తులో ఋషులు చెప్పిన ఆ భగవతత్వాన్ని నువ్వు కంటికి కనపడే నీ కంటితో కానీ, నీ మనసుతో కానీ, నీ బుద్ధితో కానీ నువ్వేం గ్రహించలేవు. ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు? ఆ భగవతత్వంలాగా ఎలా అయితే నువ్వు నిరాకారంగా ఏ కోరిక కనుక లేకపోతే అప్పుడు నువ్వు శక్తివంతంగా మారుతావు, అంతే కదా. ఇప్పుడు మనం బలహీనపడుతున్న దానికి కారణం ఏంటి? మన కోరికలు, తర్వాత మన ఆలోచనలు, ఏం జరుగుతుందో అని భయం, జరిగిపోయాము, అది తప్పు చేశామనేటువంటి భావాలు. మన ఋషులు ఏం చెప్పారు? ఈ జరిగిపోయినవన్నీ శరీరానికి, వాటి గురించి నువ్వు పిసరంతా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. జరగబోయేదంతా జస్ట్ మాయ. దాన్ని నువ్వేమీ నీకు ఎవ్వరు కూడా ఇది ఇలా జరగబోతుంది అని కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు? నువ్వు సడన్గా నీ ఆలోచన మార్చుకొని నువ్వే భగవతత్వం అని కనుక నువ్వు భావించగలిగితే నీ జ్ఞానంతో నీ దగ్గర ఉన్నటువంటి నీ కర్మ, నీ భావాలు అన్నీ దగ్ధమైపోతాయి అని చెప్పారు. అంటే ఏంటి? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మారడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఆ ఋషులు మనకిచ్చారు. ఇంకా ఎప్పుడు మారాలంటే ఎప్పుడో కాదు. ఎప్పుడో అంటే మళ్ళీ భవిష్యత్తు మాయ, ఏం జరుగుతుందో తెలియదు. జరిగిపోయిన దానికి మారటానికి ప్రయత్నించాం, అవలేదు అది. ఇప్పుడు ఈ క్షణమే నువ్వు మారాలంటే నువ్వు మారచ్చు అన్నారు. ఎందుకు? అసలు ఒక ఆలోచన చేయడానికి మనకి ఎంతసేపు టైం పడుతుంది? వితిన్ సెకండ్స్ మన ఆలోచనలని ఒక ఆలోచన నుంచి వెళ్ళిపోతున్నాయి కదా. అదే ఆలోచనతోటి నాకు సమస్య అనేది లేదు, నేను దుఃఖపడేదాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, నేనే భగవతత్వం, నా దగ్గరే ఆ జ్ఞానం అంతా ఉన్నది, అన్నీ పోయినా నాతో ఉండేది 100% ఆ జ్ఞానము. ఆ జ్ఞానం అనేటువంటి భగవతత్వం ఉండబట్టే ఈ శరీరం, మనసు, ప్రాణం ఇవన్నీ ఉన్నాయి. ఈ భౌతికంగా తగిలించుకున్నటువంటి కోరికలు, ఆలోచనలు, మనుషులు ఇదంతా జస్ట్ తాత్కాలికం. ఇదంతా క్షణక్షణం మారుతూ ఉండేదే. మారకుండా ఉన్నటువంటి తత్వం నా దగ్గరే ఉన్నది. అది తత్ నా దగ్గరే ఉన్నది. తత్వం నా దగ్గరే ఉన్నది. కాకపోతే నేను ఇప్పుడు నా తత్వాన్ని సత్యం అనుకొని తత్తును మర్చిపోయినాను. అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సింది తత్తు నువ్వేననేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే వండర్ఫుల్ నీ లైఫ్. దాన్నే జీవన్ముక్తి అంటారు. ఆ తర్వాత శరీరం కూడా పోయిన తర్వాత విదేహముక్తి అంటారు. ఇది ప్రిన్సిపుల్. ఎవ్వరు చెప్పినా ప్రిన్సిపుల్ ఇదే. నేను దేవుణ్ణి ఇలా చూసామని చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే దేవుడు లేడు. తర్వాత ఎవరి భావానికి అనుగుణంగా వాళ్ళు ఊహించుకొని ఉంటారు. ఒకళ్ళకి నరసింహావతారం ఇష్టం, ఒకళ్ళకి ఆంజనేయ స్వామి ఇష్టం, ఒకళ్ళకి అమ్మవారి ఇష్టం, ఒకళ్ళకి వినాయకుడికి ఇష్టం. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరు ఏ రకంగా కోరుకొని ఊహించుకొని ఫీల్ అవుతూ అది నాకు కావాలి అనుకుంటే అది అయిపోతుంది అంటాడు. ఎందుకు? నీకు నాకు తేడా లేదు కాబట్టి. భగవతత్వం ఏది కోరుకుంటే అది అవుతుంది కాబట్టి నువ్వేది కోరుకుంటే అది అవుతుంది. మరి నువ్వు భౌతికంగా ఎన్ని కోరుకున్న టెంపరీ కాదని నువ్వు చూస్తున్న తర్వాత గ్రహించాలి కదా. ఆ గ్రహించలేకపోవడానికి కారణం బుద్ధికి వికాసం లేకపోవడం. ఎందుకు బుద్ధికి వికాసం లేదు? అజ్ఞానంలో ఇరుక్కొని పోవడం. అజ్ఞానంలో ఎందుకొని ఇరుక్కుపోయినాము? మోహం వల్ల ఇరుక్కుపోయినాము. ఎందుకు వచ్చింది మోహం? మనసుకి స్థిరత్వం లేదు కాబట్టి సంకల్ప వికల్పాలతో కొట్టుకుంటూ పోతుంది. ఇంకా మనసుకి ఏం లక్షణాలు ఉన్నాయి? కల్పించుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. అబ్బో అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ వీళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అవన్నీ ఊహలే. యాక్చువల్గా వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా ఎందులో ఏమీ లేదనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. అందుకని ఏం చెప్పారు? నీకొచ్చే అనుభవాలను నేర్చుకొని నువ్వు ముందుకెళ్ళమ్మా అన్నాడు. మనకే అనుభవాలు రావక్కర్లా, పక్క వాళ్ళని చూసినా మనం నేర్చుకోవాలి. 45 ఏళ్ళు వచ్చాయి, మెనోపాజ్ వస్తుంది, లావైపోతాం, ఆరోగ్యం పాడవుతుంది. దానికి మనం ఏం చేయాలి? పక్క వాళ్ళని చూసుకొని మనం నేర్చేసుకుంటాం. అలాగే ఇదిగో వీళ్ళు బంధువులు, మన కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మనం ఎలా ఉండాలి, ఎంతవరకు మనం చెయ్యాలి చూసాము, తెలివితేటలు ఉన్నాయి, నేర్చుకుంటాం. అంటే ఏంటి? నిన్ను నువ్వు మలుచుకోవాలంటే నీ దగ్గర ఉండాల్సినటువంటి నీ బుద్ధికి అజ్ఞానం లేకుండా పోవాలి. ఆ అజ్ఞానం లేకుండా పోవాలి అంటే నీ మనసు ఆడిస్తున్న నాటకాలు, కల్పనలు, ఊహలు, ఆశ, క్రోధం, ఆ తర్వాత ఇంకా ఏంటి? లోభం, మోహం, మదం, మాశ్చర్యం, ఈ లక్షణాలన్నీ ఉన్నది మనసుకే అనేటువంటి విషయం మనం గుర్తించాలి. అల్టిమేట్ ఎందుకు వస్తుంది? ఇదంతా కోరిక వల్ల వస్తుంది. అందుకని ఆ కోరిక నాకు సబబా కాదా అనేటువంటి విషయం కనుక వస్తే ఈ పురం అనేటువంటి, ఈ ప్రాణం ఉన్నటువంటి ఈ పురంలో మనం హాయిగా జీవిస్తూ ఉంటాము. ఈ జీవిస్తున్నప్పుడే మనకు సత్యం అర్థమైపోతుంటుంది. ఈ పురం ఉన్నా ఒకటే, ఈ పురం లేకపోయినా ఒకటే. కాకపోతే మనం ఉన్నటువంటిదంతా కూడా ఆ భగవతత్వ జ్ఞానం మనతోనే ఉందనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు త్రిపుర రహస్యం చెప్పినటువంటి ప్రిన్సిపుల్ కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ త్రిపుర రహస్యం ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఏంటి? ముందు మన భగవద్గీతలో కర్మ చెయ్యమ్మ, ఫలం ఆశించవాకు, అప్పుడు నీకు బుద్ధికి విశాలత వస్తుంది అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? అసలు నాకు కర్తృత్వం ఉంది అనుకోవాకు. కర్తృత్వం ఎవరికి?
నేను జీవుణ్ణి అనుకునేవాడికి కర్తృత్వం. నువ్వు జీవుడు కాదు, నువ్వు శుద్ధ చైతన్యానికి కనుక నీకు కర్తృత్వం ఏంది అనేటువంటి విషయం నీకు తెలియాలంటే కొద్ది గొప్ప నువ్వు కర్మ చేస్తేగా ఈ కర్మ వల్ల కూడా నాకేమి శాంతి లేదనేటువంటి విషయం గ్రహిస్తావు. అలా చేయటం జరిగింది ఎవరు? పరశురాముడు. తర్వాత రెండోది ఏంటి? భక్తి, ఉపాసన. అంటే ఏంటి? మొత్తం సర్వం సరెండర్ అయిపోయి నాకు నువ్వు తప్ప ఏమీ లేదు అనేటువంటి అనన్య భక్తి. నార్మల్గా మన భక్తి ఎలా ఉంది? అది నేను ఇక్కడికి పోతే అది వచ్చింది, ఆ కోరిక నెరవేరింది, ఈ కోరిక నెరవేరింది అనుకుంటున్నాం. తప్పు ఏమీ లేదు, ఏది తప్పలేదు. ఎందుకంటే ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. అల్టిమేట్ ఏంటి? చేయంగానైనా భక్తి ఉన్నదంతా భగవతత్వమే కదా. అలాంటప్పుడు నాకు ప్రస్తుతం ఇది కావాలి, నేను ఎందుకు అడగడం? నాకు అడగకుండానే కావాల్సినవి నాకు వచ్చే అవకాశం నా దగ్గరే ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా. అందుకే నేను అప్పుడు నాకు ఒరిజినల్ జ్ఞానాన్ని అడుక్కుంటే, ఒరిజినల్ భగవతత్వమే కావాలనుకుంటే ఈ కోరికలు నేను ఎందుకు అడుక్కోవాలి? అవన్నీ నెరవేరిపోతాయి కదా అనేటువంటి విషయం నీకు అవగాహన వచ్చినప్పుడు ఆ భగవతత్వ స్థితితోటి నువ్వు నాకు అదే కావాలి, ఇంకేం వద్దు అనేటువంటి భావానికి వస్తావు. అప్పుడు నీ మనసు స్థితి ఏంది? ఒకే విషయం మీద మనసు నిలబడతావు. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. అనన్య భక్తి అయితే సరెండర్ అయిపోతావు, వినయం వస్తుంది, అహంకారం పోతుంది, ఏది కోరుకోవు, ఏదైనా భగవతేచ్ఛ భగవతత్వం అనుకుంటావు. అదేంటి? మళ్ళీ చిన్న చిన్న విషయాలు కాదు. పెళ్ళయింది దేవుడి దయ వల్ల అయింది, విడాకులైంది దేవుడి దయ వల్ల అయింది కాదు. పెళ్ళికి విడాకులకి సంబంధించింది భగవతత్వం కాదు. నువ్వు ఏదైతే నాకు భగవతత్వమే కావాలనుకున్నావు అంటే నీకు తెలిసే విషయం ఏంది అంటే నీకు ఏమొస్తుంది? భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాల మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది అని. మళ్ళీ వైరాగ్యం కాదు, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వండర్ఫుల్గా హ్యాపీగా అన్నీ చేస్తావు. కాకపోతే అది ఇది అని వాటి గురించి ఆలోచించడం మానేస్తావు. ఆ తర్వాత నాకు ఈ వస్తువు ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, ఆ వస్తువు ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది అనేటువంటి విషయంలో కూడా బయటకు వచ్చేస్తాం. మన ఇబ్బంది పెట్టేది ఏంటి? వస్తువులు, మనుషులు అందరూ మనతోనే ఉంటారు, కానీ వాటికి మనం ఏమీ విలువ ఇవ్వకపోతే వాళ్ళు మనని బాధ పెట్టరమ్మా, నువ్వు చాలా బాగున్నావు, చాలా గొప్పగా చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని మనం ఆశిస్తే వాళ్ళు ఏం అలా చెప్పకపోతే మనకు దుఃఖం వస్తుంది. ఇక్కడ ఆశించడం లేదు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం లేదు. వాళ్ళ మీద కాదు, మనం కూడా. జీవత్వం అంటే ప్రపంచం, నేను, నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. ప్రపంచం అంటే ఎవరు? మళ్ళీ నేను, నా పిల్లలు, నా బంధువులు, నా భర్త, మా అమ్మ నాన్న, ఇదంతా కూడా ప్రపంచమే. అందుకని ఈ ప్రపంచం అనేది దీన్ని గౌణాత్మ అన్నారు. గౌణాత్మకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చి నీ దగ్గరే ఆ జ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం మొదలు పెట్టాలి. అంటే భగవతత్వానికి సరెండర్ అయ్యి అనన్య భక్తితోటి నాకు ఇంకేం అక్కర్లేదు అని. అజ్ఞానం అంటే ఇక్కడ, అజ్ఞానం అహంకారం అంటే ఉన్నదంతా ఇక్కడ మనసు కల్పనలు కనుక ఆపేసాము అంటే అనన్య భక్తికి ఒకే విషయానికి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటివి ఏంటి? 5 సెన్స్ ఆర్గన్స్, పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరంలో పంచకోశాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత దాంతోపాటు మన ప్రాణంతో పాటు కర్మేంద్రియాలు ఉన్నాయి. 24 తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరం క్షణం మారుతూనే ఉంది. ప్రకృతి అంతా మారుతూనే ఉంది. మారకుండా ఉన్నది ఒకే ఒకటి భగవతత్వ జ్ఞానం. ప్రకృతి అన్నీ మారిపోతూనే ఉన్నాయి. అంతే కదా. దసరా పండగ, మళ్ళీ సంక్రాంతి తర్వాత మళ్ళీ ఎండాకాలం, మళ్ళీ ఉగాది తర్వాత మళ్ళీ వినాయక చవితి. ఇలా సైకిలింగ్ తిరుగుతూనే ఉంది. తర్వాత పుట్టాము, మధ్యలో కొన్నాళ్ళు, తర్వాత మళ్ళీ ముసలితనం, మళ్ళీ ఫినిష్ అయిపోతుంది. చెట్టు వేసాము, కొన్నాళ్ళు ఉంది, ఒక కాయ తీసుకున్నాము, మళ్ళీ చెట్టు పాడైపోతుంది. అంటే అర్థం ఏంటి? ప్రకృతి అనేది క్షణ మారుతుంది. ఒక్క భగవతత్వం, ఒక్క ఇన్ఫినిట్ అనేది మాత్రం మారదు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు? అనంతమైనది, అచలమైనది, నిర్గుణమైనది, నిరాకారమైనది, ఏ ఆలోచన ఏ సంకల్పాలు లేనిది ఒక అనంతమైనటువంటి శక్తి ఏదో ఒకటి ఉండడం అనేటువంటి విషయం ఉన్నది. ఆ ఉండడం అనేటువంటి ఆ జ్ఞానం ఇంకొక విషయానికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? మళ్ళీ మన బుద్ధికి తెలుస్తుంది. అంటే ఏ రకంగా తెలుస్తుంది? ఆ వ్యక్తమైందంతా ప్రాణంగా వ్యక్తమైంది. అంటే ఏంటి? మన కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతి అంతా ప్రాణం. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవతత్వం అనేటువంటి ఒక జ్ఞానం అనేటువంటి ఒక ఆలోచనలో నుంచి వచ్చింది. అంటే జ్ఞానం ప్రాణం, జ్ఞానం ఆలోచన, ప్రాణం అనేది కదలిక. మళ్ళీ ఈ ప్రకృతిలో ప్రతి చోట మళ్ళీ ఈ రెండే ఉన్నాయి. చెట్టు ఉంది, ఇది గాలి తీసుకుంటోంది, నీళ్లు పోస్తున్నాము, కదులుతోంది, ప్రాణం ఉంది. అలాగే ఏదన్నా చూసుకో, ప్రాణం ఉంది, జ్ఞానం ఉంది. అంటే ఆ జ్ఞానం ఉండబట్టి కొంచెం పెరుగుతోంది. ఒకవేళ అది నీకు దానికి తెలుస్తుందో తెలియదో, ఏదో దానికి కూడా ప్రాణం ఉంది తెలుస్తుంది అన్నారంటే దాన్ని నీళ్లు పోయడం, దాన్ని కొంచెం కాపాడుకుంటూ ఉండడం. అలాగే మన దగ్గర కూడా అలాగే కొండలు, గుట్టలు, ప్రకృతి ప్రతిదీ మారిపోతూ ఉన్నాయి. కాకపోతే ఏంటి? కొండల్లో ఖనిజాల్లో ఉన్నది ఎట్లా స్లోగా మారుతుంది. ఎందుకు? దాంట్లో ఉన్నటువంటి భగవతత్వ చైతన్యం చాలా అంటే ఉన్నది తప్ప అంటే యాక్టివ్గా లేదు. అలాగే చెట్లల్లో ఒక రకంగా ఉంది, జంతువుల్లో ఉంది. అంటే ఏంటి? సృష్టి మొత్తం ఉన్నది జ్ఞానం. ఇప్పుడు చీమ పంచదార తీసుకుంటుంది అంటే అర్థం
దానికి పంచదారకి తర్వాత దాన్ని ఇంకోటి ఏమంటారు ఇసుకకి దానికి తేడా తెలుసు. ఎలా తెలుస్తుంది దానికి తేడా? దానిలో జ్ఞానం ఉంది కాబట్టి. అంటే అర్థం ఏంటి? జ్ఞానం లేనిది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. మరి ఈ జ్ఞానం ఉన్నది అనేటువంటి విషయం తెలిసే ఉన్న ఒకే ఒక ప్రాణి ఎవరు? మనసు. మనము. మన దగ్గర ఏముంది? ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అలాగే భగవతత్వం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు త్రిపుర రహస్యం అంటే ఏం చెప్పాడు? ఈ 3 గుణాలు దాటినటువంటి ఒక శక్తి ఉన్నది, అది నీ దగ్గరే ఉన్నది, అది జ్ఞానం. దాన్ని నువ్వు కనుక్కోవాలంటే ఏం చేయాలి? నువ్వు తయారు చేసుకున్నవన్నిటి మీద నీకు విలువ తగ్గించుకొని ఆ ఒక్క స్థితి ఉంది కదా అనేటువంటి విషయంగా నువ్వు ఉన్నావంటే నీకు భగవతత్వానికి తేడా లేదని చెప్పారు. భగవద్గీతలో చెప్పింది కూడా ప్రిన్సిపల్ అదే. అర్జున, నీకు బోలెడు జన్మలు గడిచాయి, నాకు గడిచాయి. కాకపోతే నీ జన్మ నేను జీవుణ్ణి అనుకొని లిమిటెడ్గా ఉండి బాధపడుతున్నావు. నేను దైవత్వం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ జన్మ ఉన్నా ఉండకపోయినా నాకు టెన్షన్ లేదు. అంటే ఏంటి? నువ్వు కూడా ఆ స్థితికి రావాలి అంటే నువ్వు చేస్తున్నది ఏది నాది నాది అనుకొని దుఃఖపడవాకు. ఇక్కడ నీదేమీ లేదు. ఇచ్చిన ప్రతి పని భగవతత్వం పని ఏమి ఫలం ఆశించకుండా చెయ్యి. తర్వాత అనన్య భక్తి ఉన్న ఒకటే శక్తిని గ్రహించు. ఆ తర్వాత నేను ఇబ్బంది పెట్టేదల్లా నువ్వే తయారు చేసుకున్న నీ సెన్స్ ఆర్గన్స్ సృష్టిస్తున్నటువంటి ప్రకంపనాలు, వాటిని కొంచెం తగ్గించేసుకొని ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని మనసుకు తీసుకురా. ఎప్పుడైతే అలా తీసుకొచ్చి నీ మనసుకు స్టడీనెస్ వచ్చిందో విషయం నీకు అర్థమవుతుందని అక్కడ చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? ఈ త్రిపుర రహస్యంలో మన దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పాడు. దత్తాత్రేయుడు అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైన తర్వాత ఆ మహాతల్లి, ఆ త్రిపురాశక్తి, ఆవిడ యొక్క జ్ఞానశక్తి వ్యక్తమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే వాళ్ళు వాళ్ళ భార్యలు సరస్వతి లక్ష్మి విష్ణు సృష్టి మేనేజ్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ కూడా మాటలే, ఇవన్నీ కూడా పదాలే, మన ఋషులు పెట్టించుకున్నవే. అంటే ఏంటి? సృష్టి ఉన్నది తెలుస్తోంది, స్థితి ఉన్నది తెలుస్తోంది, మళ్ళీ ఈ సృష్టించినటువంటి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ లైవ్ అయిపోతుంది. అది మామూలుగా మనలాంటి వాళ్ళందరికీ అర్థం కావడానికి ఆ పేర్లన్నీ పెట్టుకోవడం జరిగింది. అట్లా ఎన్ని లక్షల పేర్లు పెట్టారో ఆ మహానుభావుల మేధాశక్తి ఏంటో మనకి తెలియదు. ఏం చెప్తాడు భగవద్గీతలో? నా దగ్గర నుంచే దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు. దేవతలు అంటే ఎవరు? మన సెన్స్ ఆర్గన్స్. దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, మనువులు వచ్చారు, ఆ తర్వాత ఆదిత్యులు వచ్చారు, సూర్యుడు, చంద్రుడు వచ్చాడు, ఆ తర్వాత కంటికి కనపడుతున్న ప్రతిదీ, చెట్లు, అశ్వత్థ చెట్టు, దాంతోపాటు మిగిలిన చెట్లు, ఆ తర్వాత మొసలి, నీళ్ళల్లో ఉన్నవన్నీ, ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతున్న గరుత్మంతుడు. అంటే అర్థం ఏంటి? తర్వాత నది, గంగా నది. అంటే ఏంటి? ఇవన్నీ కూడా శక్తులు, అంటే భగవతత్వ శక్తులు. ఊరికి భూమి అన్నాం అనుకో, అదే లక్షణాలు. భూమిలో ఒక శక్తి ఉంది. నువ్వు ఏ విత్తనం ఇస్తే మహాతల్లి ఆ విత్తనాన్ని మొలకెత్తి శక్తి ఆమెలో ఉంది. అట్లాగే నీళ్లలో, ఉట్టి నీళ్ళు అనుకుంటే ఏమి లేదు, నీళ్లల్లో ఒక పవిత్రమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఉండబట్టే అన్నీ క్లీన్ చేస్తోంది. మన దగ్గర 75% నీళ్లు ఉండబట్టే మనం తిన్నది డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడానికి సోర్స్ ఉంది. అట్లాగే 3 అగ్నితత్వం ఏముంది? అగ్ని అంటే ఊరికే మండుతుంది, కానీ లోపలటువంటి ఆ మండే శక్తి ఉన్నది. ఆ శక్తిని దివ్యత్వం అన్నారు. అది నిజం చెప్పాలంటే ఆ దివ్యత్వ శక్తి ఏంటి? మనస్సు. అంటే ఏంటి? భూమే అనుకుందనుకో, భూమిలాగా కనపడుతుంది. కాదు, అది దైవత్వ శక్తి అనేటువంటి భావం వచ్చిందంటే పవిత్రం అయిపోతుంది. మన మనసు దైవత్వ శక్తి అనేటువంటి విషయంగా మన మనస్సుని కనుక మనం శిక్షణ ఇచ్చామంటే మనం ఏమనుకుంటే అది మనకు తెలిసిపోతుంది, వస్తుంది కూడా. ఎట్లా? అది ఏమంటారు దాన్ని? తర్వాత అదేంటి? తర్వాత ఆది దైవికం, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఈ 3 మన దగ్గరే ఉన్నాయి. ఆది భౌతికం అంటే ఏంటి? ఈ ఖాళీలో ఉన్నటువంటి ఈ భూమి తప్ప, ఈ భూమి లాంటి శరీరం తప్ప ఇంకోటి ఏమీ లేదనుకుంటే అది జీవత్వం. అందుకని శరీరానికి ఏమొచ్చింది? శరీరానికి పేరు వచ్చిందా? శరీరానికి ప్రతిష్ఠ వచ్చిందా? శరీరం అందంగా ఉందా? అయ్యో ముసలితనం వచ్చేస్తుంది, అయ్యో చచ్చిపోతున్నామే, ఇంకా చేయాల్సినవి చేయలేకపోతున్నామే, తినాల్సినవి తినలేకపోతున్నాము అనేటువంటి లిమిటెడ్ ఏరియా ఆది భౌతికం. దీని ఏరియా పెద్దగా వ్యాపించుంటుంది. అంతేగా మనమందరం ఆది భౌతికంలోనే ఉన్నాక 199 ఆది భౌతికం ఎక్కడన్నా ఉంటే ఒకళ్ళరా తగులుతారేమో, మనకి తగిలిన వాళ్ళు కూడా లేరు. అంత భౌతికానికి సంబంధించిన వ్యవహారం. ఆది దైవికం ఇందాక చెప్పానే, అంటే భూమిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, ఆ శక్తి మన దగ్గరే ఉన్నది. అంటే మన అన్నీ కూడా దైవికంగా చూడటం మొదలు పెట్టేస్తే మన మనసు ఎక్స్పాండ్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చింది ఆధ్యాత్మికం అంటే ఆ భగవతత్వ జ్ఞానం మన దగ్గరే ఉందనేటువంటి అవగాహన. ఈ 3 ఏంటి? ఎప్పుడైతే నువ్వు ఈ 3 స్థితులు దాటిన తర్వాత ఇంకొక నిరాకారమైనటువంటి స్థితి ఉంది.
అదే త్రిపుర అన్నమాట. అంటే ఈ సృష్టి స్థితి లయ స్థూల సూక్ష్మ కారణ, ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత కలలు కంటున్నప్పుడు దీర్ఘంగా నిద్రపోతున్నప్పుడు ఈ మూడు స్థితులు దాటిన తర్వాత ఉన్నది భగవతత్వం. ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్పింది కూడా ఇది మనం కనుక్కోలేకుండా ఇబ్బంది పడుతున్నది ఏంటి? 3 గుణాలు మన స్వభావం వల్ల. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం నేను శరీరం తప్ప ఇంకేమీ లేదు. రజోగుణం నా మనసు నా ఆలోచనలు తప్ప ఇంకొకరేమీ లేదు. సత్వగుణం ఏదో కాసేపు శాంతి వస్తుంది, ఏదో పుస్తకం చదువుకున్నాం లేదో అంతే. అక్కడ కూడా శరీర భావన పోనే పోదు. ఈ 3 గుణాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 3 గుణాల్లో ఏది డామినేట్ చేస్తే దాని దృష్టిగా వెళ్ళిపోతున్నాం. చివరికి ఈ 3 గుణాలు కూడా దాటితే ఉన్నది నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి అని తెలుస్తుంది. మళ్ళీ ఈ 3 గుణాలు ఎవరు? మళ్ళీ త్రిపుర అన్నాడు. అంటే ఈ 3కు సంబంధించిన విషయం దాటాము అంటే భగవతత్వం అన్నాడు. భగవద్గీతలో చెప్పినదే, త్రిపుర రహస్యంలో చెప్పినదే. ఎందుకు దాటలేకపోతున్నాము అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా నిష్కామ కర్మ. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? త్రిపుర రహస్యంలో కూడా కర్తృత్వ కర్మ అయిపోయింది, భక్తి అయిపోయింది, ఉపాసన చేసి వచ్చాడు పరశురాముడు కూడా 12 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చి విచారణ మొదలుపెట్టాడు. విచారణ మొదలుపెట్టడానికి కావాల్సినటువంటి సత్సంగం ఆయనకు దొరికింది. ఎవరు? మన దత్తాత్రేయుడు. తర్వాత విషయాన్ని గ్రహించింది సుభేదరుడు బోధించాడు. ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. ఆయన రాసినటువంటి ఈ పుస్తకాన్ని 1959లోనే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే అప్పటికే ఆ మహానుభావుల ఊహ ఎలా ఉంది? మనమంతా కూడా ఆ కోరికల చుట్టూ ఇరుక్కొని పోయి ఇదే సత్యం అనుకుంటూ గోలగోలగా ఉన్నాం. అందులో నుంచి మనం ఎలా బయటికి రావాలి అంటే దేన్ని మనం ఉపయోగించాలి, ఎలా కోరికలు తగ్గించుకోవాలి అని ఆ మహానుభావులు ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఇందులో ఆయన హేమచూడు అనేటువంటి పాత్రని, హేమలేఖ అనేటువంటి భార్య పాత్రని సృష్టించి ఆ తల్లి జ్ఞాని. అంటే జ్ఞాని అంటే ఏంటి? అన్నీ తెలుసు, అన్నీ మనతోనే ఉంటాయి. దేనికి పొంగాలి, దేనికి లొంగాలి, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానులు అంటారు. అంటే ఏంటి? స్వేచ్ఛ ఉంటుంది, తినగలం, మాట్లాడగలం, చెయ్యగలం, అయినా ఇవేమీ మనకు అవసరం లేదు అనేటువంటి విషయంగా ఉంటారు. మళ్ళీ అవసరం వచ్చిందా 100% వాళ్ళ ద్వారా జరగడం జరుగుతుంది. అలాంటి తల్లి జ్ఞాని. అంటే ఏంటి? ఇటు ఆధ్యాత్మికం ఉంది, ఇటు భౌతికం ఉంది. ఇది వదలాల్సిన అవసరం లేదు, ఇది వదలాల్సిన అవసరం లేదు. రెండిట్లో కూడా వివేకం, వైరాగ్యం తెచ్చుకొని జీవనాన్ని 100% వండర్ఫుల్గా ఎలా జీవించాలో ఋషులు చెప్పారు. నిజం చెప్పాలంటే మన ఋషులు దేవుడి గురించి వాళ్ళకు అర్థమైంది కూడా నేను ఇన్ని పుస్తకాలు చదువుతుంటే నాకు అర్థమైంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఆ మహానుభావులు ఒక నిరాకారమైన శక్తే ఉందని వాళ్ళు అది అనుభవంలోకి తెచ్చుకున్నారు. వాళ్ళు గ్రహించారు. చూడటానికి అక్కడ ఏమీ లేదు, చెప్పటానికి ఏమీ లేదు. ఎవరి అనుభవంలో వాళ్ళు కోరికలు దగ్గరించుకొని గ్రహించాలని ఈ హేమలేఖ భర్తకు చెప్తుంది. ఇప్పుడు ఈయనకేం చెప్తుంది? ముందు ఏమయ్యా నువ్వు వెళ్ళి ముందు విచారణ చేయాలి అంటే ముందు భక్తి పెంచుకో, శ్రద్ధ పెంచుకో, పరమాత్మతత్వం మీద నమ్మకం పెంచుకో. మరి నిన్ను నా కోరికలు, నా భార్య, నా అందమని నువ్వు గోలపడుతున్నావు అంటే ఇది బయట ఉన్నది ఏమీ కాదు, అంతా నీ మనసు వేస్తున్న వేషాలు, అంతకంటే ఇంకేమీ లేదు. మనసులో నీకు ఏది ఉంటే దానిని ఊహించుకొని వాళ్ళు చాలా అద్భుతమైన వస్తువు, అద్భుతమైన మనుషులు అని ఊహించుకొని తన్మయత్వం చెంది నువ్వు అదే కరెక్ట్ అనుకొని పోతుంటావు. ఆ విషయం పక్క వాళ్ళకి తెలుస్తుంది, అయినా మనం చెప్పినా కూడా వినం. ఎందుకంటే మన మనసు అంత స్ట్రాంగ్ అయింది అని ఆయనకు ఒకటి చెప్పిన తర్వాత వెళ్ళి పాపం విచారణ చేసుకొని ఆమె చెప్పినట్టుగా భక్తి మార్గంలో ఉండి మళ్ళీ ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు మనం 8వ చాప్టర్ ఎండ్కి వచ్చాం. దీంట్లో వచ్చిన తర్వాత ఆయన చూడంగానే వెళ్ళి హాయిగా ఆయన ఒక కాళ్ళు గీళ్ళు కడిగి, ఏం నాథా నన్ను మర్చిపోయినావు, 9 నెలలు అయిందో 10 నెలలు అయిందో నువ్వు రాను కూడా రాలేదు, ఏంటి అంటే నువ్వు అనవసరంగా మాట్లాడబాకు, నువ్వు జ్ఞానివని నాకు ఇప్పుడు నేను కొద్దిగా గొప్ప విచారణ చేసుకొని భగవతత్వంలో ఉండి అన్నీ మనసును పట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది నువ్వెక్కడో ఒక స్థితిలో ఉన్నావు, నువ్వే నా గురువువి, నాకు తెలుసు నువ్వు ఏదో తమాషకు అడుగుతున్నావని. నేను కూడా ఇప్పుడు అంత నాకు పరుగులు పెట్టేంత వ్యామోహం కూడా ఏమీ లేదు, నాకు తెలుస్తోంది విషయం. కాకపోతే ఇంకా నేను సత్యం తెలుసుకోవాలి. నువ్వు ఆ రోజు నాకు ఒక కథ చెప్పావు కదా, ఏంటా కథ? మా అమ్మ ఆ తల్లి నేను మా అమ్మ ఒకటే, నాకు ఒక ఫ్రెండ్ని ఇచ్చింది. ఈ ఫ్రెండ్ వెళ్ళి ఒక శూన్య అనే ఆమెను పట్టుకుంది. ఆ శూన్య అనేది మహా ఊహించుకునే లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ శూన్యకు ఒక మోహం అనేటువంటి కొడుకు పుట్టాడు. కొడుకుని తీసుకొచ్చి నా ఫ్రెండ్కి పెళ్లి చేసింది. నా ఫ్రెండు ఆ మోహం కలిసి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా సంతోషంగా ఉంటూ ఒక 5 పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేశాడు? మళ్ళీ ఈమె ఆ పుట్టినటువంటి పిల్లోడు మళ్ళీ ఒక చెంచల, ఒక చపల, ఒక
ఆ మహా ఆశని పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు. ఏంటి ఆ మోహం, దాన్ని ఏమంటారు, క్రోధము, లోభం అని ఇద్దరు పుట్టారు. అంటే వాళ్ళకి మళ్ళీ అక్కడ పేర్లు పెట్టారు, జ్వాలాముఖి అని ఎదురు పెట్టున్నారు. వీళ్ళందరినీ రక్షించడానికి ఒక పురం ఉంది, ఆ పురంలో ఒక ప్రాణం ఉంది. ప్రతి మేమందరం కలిసి ఆ పురంలో పడుండి ఈ కోరికలు తీరడానికి అటు ఇటు 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 పరిగెత్తి చివరికి ఇదంతా కాదు అని నా ఫ్రెండ్ విషయం అర్థం చేసుకొని నన్ను వచ్చి అడిగిన తర్వాత నేను ఒక గురువునో ఇంకొకరినో పరిచయం చేస్తే జ్ఞానం పొంది నేను నా ఫ్రెండు మేము మా అమ్మ దగ్గర ఊళ్ళో హ్యాపీగా పడుకొని ఉన్నాము భగవతత్వంలో అని చెప్పటం జరిగింది. అప్పుడు ఆయన అర్థం చేసుకోవాలా, ఆయన ఏదో కొన్ని మనసుకి ఎప్పుడైతే స్టడీ లేదో విషయాన్ని సరిగా అర్థం చేసుకోము, మన లాజిక్ను ఉపయోగిస్తాం. మన లాజిక్ అంటే మన మనసును ఉపయోగిస్తాం. ఆ మనసును ఉపయోగించి తిక్క క్వశ్చన్స్ అని అప్పుడు వేశాడు. కొంచెం ఇంకా ఈయనకు మార్పు రావాలి అని, ఇదిగో నయ్యపోయి నువ్వు భక్తిగా పూజించుకోనరా, ఆ తర్వాత విషయానికి వస్తామని త్రిపుర మాతని పరిచయం చేసి పంపిస్తుంది. ఇప్పుడు హాయిగా అన్నీ గ్రహించి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఆమె కొంచెము ఆయన మారాడా లేదని ప్రయత్నం చేయకపోతే ఈయన మారాడు అనేటువంటి విషయాన్ని నా తల్లి గ్రహిస్తుంది. ఎందుకు అప్పుడు చెప్తుంది అనమాట. నాకు ఇప్పుడు నువ్వు చెప్పింది అప్పుడు సరిగా నాకు అర్థం కాలేదు, ఆ కథలో నేనేంటి, నా పాత్ర ఏంటి, నా తల్లి అని చెప్పావు కదా, అలా చెప్పకుండా నాకు చిన్నగా కొంచెం వివరంగా చెప్పు, నేను అర్థం చేసుకొని ఇంకా నేను ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏందబ్బా, నిజంగా ఋషులు వాళ్ళ తెలివితేటలు ఏందో, ఆ మేధా సంపత్తి ఏందో నాకు అర్థం కూడా కాదు, పిచ్చెక్కిపోతుంది, కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి ఏమి ఇవ్వాలో కూడా నాకేం తెలియదు. ఒకటి మనం వాళ్ళకి ఇవ్వగలం. మనం ప్రస్తుతంలో వండర్ఫుల్గా దుఃఖం అనేది లేకుండా హ్యాపీగా ఉన్నామంటే ఆ ఋషులు తయారు చేసినటువంటి భావాలు మన ద్వారా మేనిఫెస్ట్ అవుతూ హ్యాపీగా ఉన్నట్టు లెక్క. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ ఉండకూడదు, ఉంటుంది. తల్లిని పిల్లలు చాలా సుఖంగా బంధం సంతోషంగా ఉండాలని ఉంటుంది, భార్యని భర్త చాలా వండర్ఫుల్గా ఉండాలని ఉంటుంది, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాలాగానే ఆలోచించాలని ఉంటుంది. అది అయ్యే పని కాదని తెలిసినా ప్రకృతికి అనుగుణంగా వెళుతూనే ఉంటాం. కాకపోతే ఏంటి, వెళ్ళడం, కింద పట్టడం, మళ్ళీ వెంటనే పైకి లేవడం, ఇది నా పని కాదు, ఎవరి గోల వాళ్ళదే. మనం 19 ఏళ్ళు వచ్చేంతవరకు ఎవరినైనా చూస్తాము, ఆ తర్వాత వాళ్ళ అనుభవాల్లో వాళ్ళు నేర్చుకోవాల్సిందే. వాళ్ళ కోరికలు ఉన్నాయి, పోనీ తిరగని, కొనుక్కొని ఉండని, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఉండాలి అని అనిపించిన పాపం వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి కదా, ఎంత హ్యాపీగా ఉంటారు, తెలుసుకుంటేనే మనసు పీకుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సహజమనే ఋషులు చెప్పారు. కాసేపు కింద పడతాం, కాసేపు పైకి వెళ్ళి ఆలోచిస్తాం. ఎందుకు, ఈ మధ్యలో ఉన్నటువంటి మనసు కాసేపు హయ్యర్ స్థితికి వెళుతుంది. ఏం లేదు కదా, అంత జ్ఞానమే భగవతత్వం అని చిదాకాశ స్థితిలో, ఆకాశ స్థితిలో ఉంటుంది. కాసేపు మళ్ళీ వెంటనే ఏదైనా తినాలనో పొనాలనో వచ్చిన తర్వాత ఏది తింటే బాగుంటుందని మళ్ళీ వెతుక్కోవటం జరుగుతుంది. మళ్ళీ ఫటామని ఎక్కడ వచ్చి పడ్డాము, ఈ భౌతికంలో వచ్చి పడ్డాం. మళ్ళీ ఆ తినేటప్పుడు కూడా దీని మీద అంత ఘర్షణ అవసరం, ఏది ఆరోగ్యమో చెక్ చేసుకొని తిను అని ఒక సజెషన్ వస్తుంది. అంటే ఏంటి, పైకి కిందకి మధ్యలో ఉండి తిరుగుతూనే ఉంటాం. ఏవి తిరుగుతున్నవి అని ఈ ఋషులు ఈ కథ రూపంలో చెప్పారబ్బా. మళ్ళీ ఇంకొకసారి ఇంకా టైం తగ్గినట్టే ఉంది కానీ అయినా చెప్పుకుందాం. ఈరోజు ఈ టాపిక్ ముగిచ్చేద్దాం. ఏం చెప్తున్నది ఇప్పుడు భగవతత్వం అనేటువంటి, ఇప్పుడు ఏంటి, సృష్టి కారణాలేంటి, 2 కారణాలు చెప్తారబ్బా. సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి, ఆ భగవతత్వంలో వచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక జ్ఞానం. తర్వాత ఏమంటారు, ఈ సృష్టి అంతా ఉన్నట్టు కనపడుతుంది తప్ప ఇదంతా లేదు అంటారు, మాయ అంటారు. ఎందుకు, నేను చూస్తేనే నాకు కనపడుతుంది. ఇప్పుడు నేను ఏదో సినిమా చూశాను, ఏమంటే కొలంబియా అడవులు ఉన్నాయి, అమెజాన్ అడవులు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు టీవీలు వచ్చాయి కాబట్టి చూస్తూ ఉన్నాము. లేకపోతే అడవుల సంగతి మనకేం తెలుస్తుంది, ఎంత పెద్ద పెద్ద అడవులు. అలాగే సహారా ఎడారులు, మన భారతదేశంలో కూడా బోలెడు ప్రకృతి ఉంది కదా. ఇవన్నీ ఇన్ని నా మనసులో ఉన్నాయా? 800 కోట్ల మంది ప్రజలు నా మనసులో ఉన్నారా? 200 దేశాలు ఉన్నాయి నాకున్నాయా? లేవు. అంటే నా మనసులో ఏముందో అదే ఉంది. నా మనసులో లేనిదంతా మాయేగా. అంటే వాళ్ళ ఫిలాసఫీ అది. అంటే ఏంటి, నువ్వు తగిలించుకున్నవి నీకు కనపడతాయి తప్ప ఇదంతా లేదు, మాయ అన్నారు. అది మొదటి ప్రిన్సిపల్. సరే, సృష్టి ఏదో వాళ్ళకి ఆలోచన వచ్చింది, పంచభూతాలు తయారైపోయినాయి, మనసు బుద్ధి అహంకారం తయారైపోయింది, చెట్లు గొడ్లు గోద అంతా తయారైపోయింది, అదంతా మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఇక మన సృష్టికి కారణం ఏంటంటాడు. మన సృష్టికి కారణం ఏంటి, అజ్ఞానం అంటాడు. ఏంటి అజ్ఞానం, నాలో ఉన్నది జీవ చైతన్యం, భగవతత్వ చైతన్యం అనేటువంటి విషయాన్ని కనుక్కోకుండా ఉన్నటువంటి విషయం అజ్ఞానం అంటాడు. మరి యానిమల్స్కి మనకి తేడా అయింది, వాటికి బుద్ధి లేదు, వివేకం వైరాగ్యం లేదు. వాటికి ఆకలి వచ్చినప్పుడు అవి ఏ పదార్థం తినాలో అవి తినేస్తాయి. వాటికి మళ్ళీ సృష్టి కార్యక్రమం వచ్చినప్పుడు వాటికి ఎప్పుడు ఆ ప్రాసెస్ వస్తుందో అప్పుడు ఆ ప్రాసెస్కి వెళ్తాయి. అక్కడ నాకు తల్లి తండ్రి కూతురా అనేటువంటి విచక్షణ యానిమల్స్లో లేదు.
కానీ మనకొక్కళ్ళకి మాత్రమే ఒక వండర్ఫుల్ బుద్ధి ఇచ్చున్నాడు. అందుకని ఈ బుద్ధిని ఎలా వివేక వైరాగ్యంలోకి తెచ్చిపెట్టుకోవాలనే మన ఋషులు చెప్పారు. ఎందుకు ఈ బుద్ధికి వివేక వైరాగ్యం రావడం లేదు? మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం వల్ల. అజ్ఞానం అసలు ఎందుకుంది? అజ్ఞానం ఎందుకుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి మన మనసుకు ఉన్నటువంటి సంకల్పాలు, వికల్పాలు, ఆలోచనలు, కోరికలు ఉన్నాయి. ఇవన్నీ ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి, ఎంతన్నా మనం ఊహించగలం. మన దగ్గర ఉన్న దాన్ని వదిలిపెట్టేసేసి మనకి ఏదైనా ఒకటి అవసరమైతే దాని మీద మనం తన్మయత్వం చెందుకుంటూ లోపలికి వెళ్ళిపోవటం. అలా వెళ్ళి 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 ఏమైపోతుంది, మన దగ్గరే ఉన్నటువంటి మన ప్రాణం బలహీనం అవుతుంది. ఇలా వెళుతున్నది దేనితోటి? మన సెన్స్ ఆర్గన్స్ తోటి, మన 5 ఇంద్రియాలతోటి. అందుకని వెళ్ళిపోకుండా ఆపాలంటే ఈ సెన్స్ ఆర్గన్స్ పనిచేస్తున్నా ఇది నాకు అవసరం లేదు అనేటువంటి విషయంగా వీటికి మనం మన మనసుతోటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తావు? ఈ కోరికలు నాకు అక్కర్లేదు బాబోయ్, నాకు విరక్తి వచ్చింది, ఇందులో ఏముంది, ఏది తిన్నా 1 నిమిషంలో తింటాము, అరిగిపోతుంది. 5 స్టార్ హోటల్లో తింటే, 7 స్టార్ హోటల్లో తింటే, ఇంట్లో ఉన్న ఉప్మా తింటే ఏమనేటువంటి భావం వచ్చినప్పుడు నీకు ఏదైనా ఒకటి అనేటువంటి భావం వస్తుంది. ఏదైనా ఒకటి అనేది రాకపోతే ఎక్కడో 7 స్టార్ హోటల్లో ఏదో పెడతారేమో అనేటువంటి భావం నీకు తెలియకపోతే దానికి అది వాడేవాడో ఏదో తింటే ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు పోయినాడు, ఋషికేశం చూశాడు, హిమాలయాలు చూశాడు, ఏమంటారు దాన్ని, రామేశ్వరం పోయినాడు, కాశీ పోయినాడు అంటాడు. రామేశ్వరం పోయినా కాశీ పోయినా ఒక విగ్రహం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఈ నీ మనసులోనే నువ్వు రామేశ్వరం లేదు, ఏమీ లేదు, ఇదంతా ప్రకృతి అయిన రామేశ్వరం కూడా కాని ఒక జ్ఞానశక్తి నా దగ్గరే ఉంది అనేటువంటి కోరిక నీకు వస్తే నువ్వు ఎక్కడికి పోవక్కర్లేదు, నువ్వు ఏమీ చేయక్కర్లేదు, అంతా నీ దగ్గరే ఉందనేటువంటి వ్యవహారం తెలుస్తుంది. ఈ కథలో చెప్పింది ఏంటి, మా తల్లి సరే మా భగవతత్వ చైతన్యం వచ్చింది, జ్ఞానం ఉంది, నా దగ్గర ఆయన దగ్గర ఉన్నది ఒకటే తత్వం. ఈ దాంతోపాటు ఇక్కడ ఏముంది, బుద్ధిని పంపించింది ఒక ఫ్రెండ్గా. అంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది, భగవతత్వ చైతన్యం అనేటువంటి జ్ఞానం ఉండింది కాబట్టి నోట్లో నుంచి మాట వస్తుంది. కానీ ఈ జ్ఞానస్థితి ఏంది, అదేం పలకదు ఉలకదు కూర్చోనిది. ఈ పలికిస్తున్నదంతా ఎవరు? బుద్ధి. ఇప్పుడు బుద్ధి ఏం చేసింది, బుద్ధి ఉన్నది, బుద్ధి మంచిది, అది వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఉంది, దానికేం కోరిక లేవు. కాకపోతే మనం అజ్ఞానం వల్ల కదా ఈ భూమి మీద వచ్చి పడ్డాము. ఈ అజ్ఞానం లక్షణం ఏంటి, అది ఏదైనా ఊహించగలదు. దానికి బ్రహ్మాండమైన తెలివితేటలోనే అజ్ఞానానికి. జ్ఞానానికి ఏమీ లేవు, కదలకుండా పడుంది. ఊహించేదంతా ఎవరు? అజ్ఞానం. అంటే ఏంటి, మన కంటికి కనపడుతున్న 99 విశేషాలన్నీ అజ్ఞానమే. ఈ జ్ఞానం అనేది కదలకుండా కూర్చొని మనతోనే ఉన్నది. ఇప్పుడు ఈ అజ్ఞానం అనేటువంటిది ఊహలు మొదలుపెట్టిన తర్వాత ఈ నా ఫ్రెండ్ బుద్ధి వెళ్ళి ఈ అజ్ఞానాన్ని పట్టుకున్న తర్వాత దానికి మోహం అనేటువంటి వ్యవహారం మొదలైంది. అంటే ఏంటి, అది చెప్పిన విషయాలన్నీ ఈ బుద్ధికి తన్మయత్వం వచ్చేసింది. అదన్నీ ఊహించి ఊహించి చెప్తుంది కదా అజ్ఞానం వల్ల. అదిగో అక్కడికి బోధ వస్తుంది, ఇక్కడికి బోధ వస్తుంది. అంటే ఈ బుద్ధికి ఏంది, పోతే బాగుండేమో అని ఒక మోహం వచ్చింది. ఇప్పుడు ఈ అజ్ఞానానికి ఏంటి, ఇది ఊహించి ఊహించి ఒక కొడుకుని కనింది. ఎవరు? ఒక మోహం అనేటువంటి కొడుకు వచ్చాడు. ఈ కొడుకుని తీసుకొచ్చి ఎవరికి తగిలిచ్చింది? బుద్ధికి ఇచ్చింది. అంటే ఏంటి, బుద్ధి దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, నా బుద్ధి దగ్గర అజ్ఞానం ఉంది, మోహం ఉంది, అంతే కదా. ఈ మోహాన్ని ఏమన్నాడు, ఈ మోహానికి ఇంకొక ప్రాసెస్ వచ్చి పడింది, మైండ్. అంటే ఏంటి, బుద్ధి, అజ్ఞానం, మనసు. ఈ మనసు స్థితి ఏంటి, దీని పేరు అస్థిరుడు అని అర్థం. అంటే ఇది కుదురుగా ఒక చోట ఉండదు. ఆల్రెడీ అజ్ఞానం వల్ల బుద్ధి ఊహించి పెట్టింది బోలెడు ఉన్నది. ఇది ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేసుకుంటూ మొదలుపెట్టింది. ఇది కల్పన అనేటువంటి ఒక భార్యను చేసుకుంది ఈ అస్థిరుడు. కల్పన అంటే ఏంటి, మన ఆలోచన ఊహిస్తుంది. ఈ ఊహించిన తర్వాత మన దగ్గర ఒక 5 ఇంద్రియాలు వచ్చి పడ్డాయి. 5 ఇంద్రియాలు ఏంటి, మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ఇప్పుడు ఈ కల్పనను ఈ మైండ్ కలిపి ఏం చేస్తుంది, ఒక్కొక్క ఇంద్రియం దగ్గరికి వెళ్ళడం, ఫుల్ ఎంజాయ్ చేయడం, మళ్ళీ రావడం. ఏంటది, 5 ఇంద్రియాలు ముక్కు దగ్గరికి వెళ్ళడం, వాసన భలే ఉంది, ఇది ఈ టేస్ట్ బాగుంది, ఆ టేస్ట్ బాగుంది, ఇది నాన్ వెజ్ మంచి వాసన వస్తుంది, ఇది ఈ కూర వాసన వస్తుంది అనేటువంటి ఎంజాయ్మెంట్. రెండో దగ్గరికి వెళ్తాయి, మళ్ళీ నీళ్ళ దగ్గరికి వెళ్తాయి, రుచి భలే ఉంది, అది బాగుంది, ఇది బాగుంది అని మళ్ళీ ఎంజాయ్మెంట్. మళ్ళీ అగ్ని దగ్గరికి వస్తే కళ్ళు అది చూస్తే బాగుంది, ఇది చూస్తే బాగుంది, ఎంత బాగా తయారు చేసి పెట్టారు, నాట్ ఓన్లీ వంట చేయడమే కాదు ప్రజెంటేషన్ కూడా వండర్ఫుల్గా ఉంది, ఆహా ఇది తింటేనా అని కళ్ళ దగ్గరికి వస్తాం. కళ్ళు అయిపోయిన తర్వాత స్పర్శ, అప్పటికప్పుడు చేసుకొచ్చి పెట్టారు, ఎంత వేడిగా ఉంది, వండర్ఫుల్గా ఉందని వాయుతత్వం. తర్వాత ఆకాశతత్వానికి వెళ్తాం, కాళీ, చెవులు, తింటుంటేనే కర్ర వస్తుంది, వాళ్ళు తినేది చూస్తేనే మనకు తినబుద్ధి వస్తుంది. ఈ 5 ఇంద్రియాలను బేస్ చేసుకొని మన ఫుడ్ ఇండస్ట్రీ నడుస్తుంది. అంటే ఏంటి, క్రంచింగ్ అంటారు. క్రంచింగ్ అంటే ఏంటి, చెవుల శబ్దం. తర్వాత రుచి అంటే ఏంటి, అన్ని స్పైసెస్ కలిపి పెట్టేది. అంటే ఏంటంటే ఎంత మాయ నడుస్తుంది, ఎంత వ్యాపారం నడుస్తుందో అనేది మనం గ్రహించుకోవాలి. అంటే ఏంటి, ఈ సెన్స్ ఆర్గన్స్ని 5ని అటాక్ చేసుకోవడానికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మనుషులను కూడా పెట్టుకుంటారట. న్యూరోకి ఐడియా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, బ్రెయిన్ మీద పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్కి పెట్టుకొని లక్షలు శాలరీస్ ఇస్తారు. నిజంగా ఇవేవి మనకు తెలియవు. అంటే అర్థం ఏంటి, ఈ 5 సెన్స్ ఆర్గన్స్ అంతా ఈ మనస్సు, ఈ ఆలోచన కలిపి 5 సెన్స్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళడము, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయడం, కొంతసేపు అయినా ఆశ కదా మళ్ళీ ఇంకా తెచ్చుకోవటం. ఆ తెచ్చుకున్న దాన్ని ఇంకా ఊహించి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాట.
ఆ తర్వాత మళ్ళీ మనసు ఏం చేసిందట, మళ్ళీ ఇంకొక చెంచలం అనేటువంటి ఆమెని పెళ్లి చేసుకుంది. ఆశ, చెంచలం వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ది కల్పన, రెండోది వచ్చి ఆశ. ఈ మహా ఆశ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆశకేంటి, ఆశ తీరిందా లోభం, తీరలేదా క్రోధం, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాము, అది కాలేదు, వెంటనే కోపమే వస్తుందా రాలేదా. మన మనసుకున్న లక్షణాలు ఏంటి, ఎక్స్పెక్టేషను, కంప్లైంట్. తెల్లవారు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎవరి నోట్లో నుంచి మాట అన్నా విను, ఏదో ఒక కంప్లైంట్. ఇదిగో వాళ్ళన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయి అనే మాట ఉండదు, బాగలేదు, అది కూడా ఇది లేదు, అంతే కంప్లైంట్. ఇదిగో వాడు వచ్చాడు, పని చేయలేదు, వెళ్ళిపోయినాడు, కంప్లైంట్. ఇదిగో డబ్బులు తీసుకున్నాడు, పని కాలేదు, కంప్లైంట్. వాళ్ళే కదబ్బా, ఇదంతా మన స్టోరీనే. అంటే ఏంటి, ఒకవేళ తీరింది, ఊరికి మనం ఎక్కువ ఎఫర్ట్ లేకుండా వాడు ఏదైనా వచ్చి మనకు బోలే డబ్బులు ఇచ్చిపోయినాడు, అప్పుడు వెంటనే ఆశ, ఎంత బాగా జరిగింది, ఎంత బాగా జరిగింది. అంటే ఏంటి, మన మనసుకున్నటువంటివి ఏంటి, ఆశ, కంప్లైంట్, కోరిక, ఇది మన సృష్టి. ఇంద్రియాలను పెట్టుకొని అటు తిరగడం ఇటు తిరగడం చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడున్నాయి, ఒక పురంలో కూడా ఉన్నాయి. ఏంటి ఆ పురం, మన శరీరం. ఈ శరీరంలో ఏముంది, ప్రాణం ఉంది, అంతే కదా. పాపం ప్రాణం ఉంది, రక్షిస్తుంది. కానీ ఈ బుద్ధి ఉంది కదా, ఈ ప్రాణాన్ని ఏం పట్టించుకోదు. అంటే పడుందిలో ఉండనీలే అనుకొని దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణం ఉందో ఈ బుద్ధికి అజ్ఞానము, మనసుకేమో కల్పనలు, వివేకాలు అవన్నీ ఉండేటప్పటికీ ఈ ప్రాణం నీరసించిపోవడం మొదలుపెట్టింది. మీరే అబ్జర్వ్ చేయండి, ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా మన ఇంట్లో ఉన్నాము, మనకి ఎక్కువ ఫుడ్ తినాలని కూడా అనిపించదు, చాలా లిమిటెడ్గా ఉండి హాయిగా ఉంటాం. అటు ఇటు పోయేసి వచ్చాము, అటు మాట్లాడాము, ఇటు మాట్లాడాము, అవి చూసాం, ఈ షాపింగ్లు చేసాం, సాయంత్రం అయ్యేటప్పటికి నీరస పడిపోతాం. అంటే ప్రాణం సన్నగిలుతుంది. నీరసపడ్డ ప్రాణానికి ఏం చేస్తాము, మళ్ళీ ఆహారం ఇస్తాము. అట్లా అంటే ఆహారం తీసుకొని ఈ పురాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ మనసుని, ఇవన్నీ పాపం రక్షిస్తూ ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ పురం పనికిరాంది అయిపోతుంది. ఇంకా ప్రాణానికి శక్తి చేతులు ఎత్తేస్తుంది, మనసుకు కూడా ఇంకా ఓపిక పోతుంది, తిరిగి ఉంది కదా. ఈ రెండు కలిసి పుష్ వెళ్ళిపోతాయి, మళ్ళీ తీసుకొచ్చి ఇంకో శరీరానికి బయలుదేరుతాయి. అట్లా వాళ్ళు చెప్పటం, ఇప్పుడు ఈ పుస్తకంలో చెప్పటం అంటే ఏంటి, తిరిగి కొన్నాళ్ళు అయిన తర్వాత దానికి విరక్తి చెంది, అప్పుడు బుద్ధికి వివేకం వచ్చిన తర్వాత, వైరాగ్యం వచ్చిన తర్వాత, అప్పుడు జ్ఞానస్థితిలో ఉండడం మొదలు పెడుతుంది. జ్ఞానస్థితిలో ఉండాలంటే మరి ఎట్లా వస్తుంది బుద్ధికి వివేక వైరాగ్యం? ఎవరైతే వివేక వైరాగ్యం తెచ్చుకున్నటువంటి మనుషులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఎంత తిరిగినా బయట నీకు ఏమీ రాదు, దుఃఖం తప్ప ఏమీ లేదు, సంతోషం వచ్చినట్టు అనుకుంటావు కానీ అది తాత్కాలికం, పర్మనెంట్గా ఈ భౌతికంగా ఉండేదంతా దుఃఖమే తల్లి, దాంట్లో నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఎప్పుడైతే కోరిక పెట్టుకోకుండా ఉంటావో, నువ్వే భగవతత్వం అనేటువంటి ఆలోచనతో ఉంటావో, నీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. ఆ జ్ఞానస్థితిలో ఉంటావు. ఉన్నదంతా ఒకటే, ఆ జ్ఞానం, అదే భగవతత్వం, అది నీలో కూడా ఉంది. నువ్వు అన్నీ తీసేసాయి, శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, నా మనసు కాదు, నేను ఇంద్రియాలు కాదను. కానీ ఈ కాదు అని చెప్తున్నది ఎవరు? నీలో ఉన్నటువంటి నీ జ్ఞానమే. అందుకని ఆ జ్ఞానస్థితిలో ఉండి ఈ ప్రకృతిని ఉపయోగించంటే మళ్ళీ నీ కోసం ఉపయోగించామంటే మళ్ళీ లాభాలు, నష్టాలు, కోరికలు అవన్నీ వస్తాయి. ఇంకా నాకేం అవసరం లేదు, అన్నీ ఇచ్చేసావు, అయిపోయింది, అన్నీ అనుభవించడం అయిపోయింది, ఇంకా ఏం కావాలి? ఆ ఒక జ్ఞానస్థితి తప్ప నాకు ఇంకేమీ లేదు అని ఆ జ్ఞానస్థితిలో ఉండి ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. ఈ ప్రకృతిని మనం వాడాల్సిందే. ప్రాణం ఉన్నంతకాలం శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, ఏదో కొద్దో గొప్ప మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం ఉంటుంది, మనం చుట్టుపక్కల మనం ఎన్నుకున్నటువంటి మనుషులు ఉంటారు. కానీ ఇవన్నీ ఉన్నా దేనితో మనసుతో అతుక్కోకుండా ఉండు, అంటే వాల్యూ ఇవ్వకుండా ఇండిఫరెంట్గా ఉండు అని మళ్ళీ హీనంగా చూడటం కాదు. వాళ్ళు స్వరూపులే, భగవతత్వము, మనము భగవతత్వం అనేటువంటి భావంతో మన మనసును 24 గంటలు ఉంచుకుంటూ, మనస్సు కనుక బయటికి వెళ్ళిపోయి కోరిక కోసం వెళ్ళిపోయింది అంటే అర్థం మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానంతో, భగవతత్వానితో అది దూరంగా వెళ్ళిపోయింది అని అర్థం. ఆ వెళ్ళిపోతున్న దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దగ్గర పెట్టేసి అంతా ఆ జ్ఞానమే, అంతా భగవతత్వమే, అది ఉండబట్టే నోట్ల నుంచి మాట వస్తుంది, అందుకని ఏం చేస్తున్నా అదేను, దాని దివ్య ప్రసాదమే అనేటువంటి ఒక భావం ఏర్పాటు చేసుకుంటాము. అంటే దానికి ఏంటి, ప్రసన్న తేజం అంటాడు. ప్రసన్న తేజం అంటే ఏంటి, నా దగ్గరే ఆ జ్ఞానము వెలుగు ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, ఆ జ్ఞానస్థితిలో ఉండడం జరుగుతుంది అని ఆవిడ చెప్పి, నీకు విచారణ వచ్చింది నాయన, నువ్వు వచ్చేసావు ఆ స్థితికి, అందువల్ల నీకు ఆ విషయం అర్థమైంది, అందుకని నీలో ఉన్నటువంటి నీ భగవతత్వాన్ని నువ్వు ఇంకా ఎలా ప్రాసెస్ చేయాలి అని చెప్తున్నావు రేపు అనేటువంటి విషయంగా 9వ చాప్టర్కి చెప్పడం జరుగుతుంది. రేపు 9వ చాప్టర్ చదువుకుందాము. ఈరోజు 8 కంప్లీట్ అయింది. ఏం లేదండి, అల్టిమేట్ ఏంటంటే కోరిక వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ఇది సబబా కాదా, దీనికి నేను పరిగెత్తాల్సిన అవసరం ఉందా లేదా అని మనం విచక్షణగా ఉండడం కనుక జరిగితే ఆటోమేటిక్గా మనం ఆ స్థితికి వెళ్తాం. అలా వెళ్ళాలి అంటే
మనం క్వాలిఫైడ్ కావాలంటారు. క్వాలిఫైడ్ కావాలంటే భౌతిక విషయాల మీద మనకు కొద్దో గొప్ప పెద్ద వ్యామోహం కొంచెం తగ్గడం జరగాలి అంటాడు. అప్పుడు మనం క్వాలిఫై అయినప్పుడు ఆ భగవతత్వం అంటే ఏంటి, ఇప్పుడు వీడియో రూపంలోనో లేకపోతే ఏదైనా పుస్తక రూపంలోనో గురువు రూపంలోనో మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? అది మన దగ్గరే ఉన్నదిగా. భగవతత్వ జ్ఞానం మారిపోతున్నది, వీళ్ళకి ఇలాంటి వాటి మీద వ్యామోహం అవుతుంది అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆ భగవతత్వ కృప నీ దగ్గరే ఉన్నటువంటి ఆ జ్ఞానపు కృప నీలో వర్షించడం మొదలు పెడుతుంది. అందుకే చెప్తారు, మనం సుఖంగా ఉన్నాం దుఃఖంగా ఉన్నామంటే మనం చేసినటువంటి వర్క్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు, పని వల్ల లాభమో నష్టమో జరిగి ఉండొచ్చు. కానీ దైవకృప మన దగ్గరకు వచ్చి పైగా ఉన్నది ఒకటే అనేటువంటి భగవతత్వం అంతా నాతోనూ సర్వత్రా ఉన్నదనేటువంటి భావన రావాలి అంటే ఆ దైవకృప ఉంటేనే సాధ్యం అవుతుంది. అది ఉండబట్టే మనం మాట్లాడుకుంటున్నాం. ఒకళ్ళు అలా విన్నా అది కూడా అదృష్టం. ఎందుకు? భగవద్గీతలో చెప్తాడు, కొన్ని లక్షల మంది ఉన్నా నేనే కావాలని ఎవరు కోరుకోరు, ఉన్నా కొంతమంది కూడా ప్రయత్నం చేయరు, ఉన్నా అది అర్థం కూడా కాదంటాడు. అంటే ఏంటి? ఇది అందరికీ వంట పట్టేది కాదు, అర్థమయ్యేది కాదు. ఆ స్థితి అర్థమైందా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఏది మన ఇబ్బంది పెట్టడు. అంటే ఏదికి ఎక్స్పీరియన్స్ ఉండడు, మెడిటేటర్ ఉండడు, ఆ తర్వాత మిజరీ పడేవాడు ఉండడు, ఆ తర్వాత ఆనందపడేవాడు ఉండడు. పిచ్చి పిచ్చి ఎమోషన్స్ అన్నీ తగ్గిపోయి ఉన్నదంతా ఒకటైనటువంటి ఒక రకమైనటువంటి స్థిరత్వం వస్తుంది. ఆ సమత్వమే యోగం వల్ల కానీ, కర్మ వల్ల కానీ, భక్తి వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వచ్చిందో ఆ స్థితిని మనము మన ఎక్స్పీరియన్స్లో మనం తెచ్చుకోవడం మొదలు పెడతాం. ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం అంటే ఏం లేదు, మనసుకు ఉన్నటువంటి రియాక్షన్స్, కోరికలు తగ్గినప్పుడు ఎలా ఉంటుంది? వండర్ఫుల్గా లైఫ్ ఉంటుంది. చూద్దాం, రేపు 10వ చాప్టర్ మాట్లాడుకుంటాం.